ఓకే అమ్మా, మరి రండి. స్టార్ట్. దో నిన్న 10 అక్షరాల వరకు అయిపోయినాయి కదమ్మా. అవును సార్. ఏమన్నా అడిగేవాళ్ళు, చేసేవాళ్ళు, డౌట్లు ఉన్న వాళ్ళు అడగచ్చు. 10 అక్షరాల వరకు ఏమన్నా డౌట్ ఉన్నోళ్ళు ఇప్పుడు 11 అక్షరాల గురించి వెళ్తాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏం నోరు లేదు మూసు. సార్. ఏం లేదంటే నో ప్రాబ్లం. ఏదైనా ఉంటే పెట్టుకుంటే ఎవరేం చేయలేరు ఇక. 11 అక్షరాలు ఏమ్మా, అందరూ ఓకేనా? ఓకే సార్. ఈ 11 అక్షరాలు దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. అందరూ బాగా వింటున్నారు కదమ్మా? వింటున్నాం సార్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 4, 7 లేదా 5, 6 లేదా రివర్స్ 6, 5 లేదా 7, 4 ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చమ్మా. అర్థమైందా, అర్థం కాలేదా? ఎందుకంటే 11 అనేది ఎన్ని రకాలుగైనా వస్తుంది. 4, 7 రావచ్చు, 5, 6 రావచ్చు, 6, 5 రావచ్చు, 7, 4 రావచ్చు, మళ్ళీ 7లో కూడా 5, 2, 4 రావచ్చు. ఆ విధంగా అన్ని రకాలుగా కట్ అవుతుంది. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏమర్థమైంది చెప్పు. 7, 4, 7, 5, 6 అంటే మనం అండర్స్టాండింగ్ మీద కట్ చేసుకుంటూ వెళ్ళాలా. ఉదాహరణకు ఇప్పుడు పలికే విధానం చూద్దాం. అగ్రికల్చర్, దీన్ని ఏమంటారు? అగ్రికల్చర్. అగ్రికల్చర్. ఇక్కడ చూడు, అగ్రికల్చర్ 4 కటింగ్లు చేసుకోవచ్చు, అవకాశం ఉంది. మన మైండ్ లో ఆలోచన చేయాలా. ఎన్ని కటింగ్లు మనం పలికినామో అన్ని కటింగ్లు చేసుకోండి. అగ్, రి, కల్లు, చర్రు ఎన్నైనాయమ్మా మొత్తము? 2, 2, 3, 4 సూత్రం. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. మొత్తం ఎంచుకోండి. ఇప్పుడు దీన్నే 4, 7 సూత్రం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు 7 అంటే 7 ఉండాల్సిన అవసరం లేదు. దాంట్లో కూడా మళ్ళీ 4, 3, 3, 4 కట్ చేసుకో. నీ ఆల్రెడీ నేర్చుకున్నావు కదా. క్లియర్ అమ్మా అందరూ? ఓకేనా? సో ఆ విధముగా అగ్రికల్చర్, AGRICULTURE లేదా ఈ 7 ఒకేసారి కలుపుకొని 4 ఒకేసారి కలుపుకుంటున్నాడు, అంతే తేడా. అలాగే సెలబ్రేషన్స్, CELEBRATIONS సెలబ్రేషన్స్. అలాగే కొలాబొరేషన్, COLLA కొలాబొరేట్, BORATE కొలాబరేట్. ఓకేనా? 5, 6 సూత్రం ప్రకారం వెళ్ళినాడు. తర్వాత కంఫర్టబుల్, COMFORTABLE 4 కటింగ్లు. 6 అంటే 3, 3, 5 అంటే 2, 3 ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. అలాగే డిపార్ట్మెంట్స్ అని ఉంది. డిపార్ట్మెంట్స్, డిపార్ట్మెంట్స్ DEPART 2, 2, 2. అలాగే మెంట్స్, MENTS 3, 2 ఆ విధంగా కలుపుకుంటే కనుక 11 అక్షరాలను మనం ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి అమ్మా. అలివేలా అడుగు. అర్థమైందా? అర్థమైందమ్మా? క్లియర్ అందరూ? పుష్పలత, పెద్ద పుష్పలత, చిన్న పుష్పలత. ఇలా ఇంత పెద్ద పదాలు ఉన్నాయి కదా సార్ అని భయపడకూడదు. ఆ పదం వినేదాన్ని బట్టి, పదాన్ని చూసిన దాన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకుని రాయాలి. అగ్రికల్చర్ అన్నాడు, ఓకే. అగ్గు, రి, కల్లు, చర్. నీకు 2, 2, 3, 4 నాలెడ్జ్ ఉంటే చాలు, ఇది ఇంత రాసేయగలుగుతావు. అగ్రికల్చర్, అగ్రికల్చర్. నీ నోరే నీకు ఆయుధం, వేరే వాళ్ళు కాదు. నీ నోరే నీకు ఆయుధం. సెలబ్రేషన్స్ అన్నాడు, సెలబ్రేషన్స్. ఇక్కడ సెలబ్రేషన్స్ 4 కటింగ్లు. 1, 2, 3, 5 అక్షరాలు. సో 1, ఈడ 2, ఈడ 2, ఈడ 3, ఈడ 5 అక్షరాల పదం కటింగ్. అర్థమైంది ఇప్పుడు? ఆ విధముగా నువ్వు 11 అక్షరాలని కట్ చేయడం నేర్చుకోవాలి. కంఫర్టబుల్, COMFORTABLE కంఫర్టబుల్, కంఫర్టబుల్. ఈడ 3, ఈడ 3, ఈడ 2, ఈడ 3 మొత్తం కలిపి 11 అక్షరాల పదము. అలాగే డిపార్ట్మెంట్స్, DEPART డిపార్ట్ 2, 2, 2, మెంట్స్, MENTS మెంట్స్ 3, 2 మొత్తం కలిపి 11 అక్షరాలు. ఏదైనా అంతే, రాసేటప్పుడు కూడా అదే కాన్సెప్ట్ తో రాయాలి అంటున్నా. అర్థమైంది ఇప్పుడు? అర్థమైతుంది. నెక్స్ట్ ఇంకొక లైన్ చూద్దాం.
ఇంకొక ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఎన్ని లైన్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. 2 లైన్ల 3 లైన్ల? 2 ఉన్నాయి సార్. 2 ఎగ్జాంపుల్స్. ఇవి చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద పదాలు ఇవి. ఓకే చూడండి, అకౌంటబుల్ అన్నాడు. అకౌంటబుల్ ఏసీసీ లేదా ఏసీసీఓ యుఎన్టిఏబిఎల్ఈ 4 అన్ని 2 చేసుకుంటూ వెళ్ళిపో. బాగుంది. ఏసీసీఓ యుఎన్టిఏబిఎల్ఈ 11 అక్షరాలు ఉన్నాయమ్మా. అకౌంటబుల్ 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 అట్లా. ఏసీసీఓ యుఎన్టిఏబిఎల్ఈ ఏసీసీఓ యుఎన్టిఏబిఎల్ఈ. చూడండి, మళ్ళీ చూడండి, ఏసీసీఓ యుఎన్టిఏబిఎల్ఈ. ఏమ్మా, బిఎల్ఈ అనే కాడ 3 అక్షరాలు పడి అన్ని 2 కటింగ్ల మీద వెళ్ళింది. అర్థమైందా? అర్థం కాలేదా? లేదా నువ్వు ఇట్లా కూడా పోవచ్చు. ఫస్ట్ అకౌంట్, ఇది అకౌంట్ అనేది అంతా ఒకటి తీసుకో. అకౌంట్ అనేది ఒకటి తీసుకో. అబుల్ ఏబిఎల్ఈ అబుల్. అప్పుడు ఇక్కడ 4, ఇక్కడ 7. ఇప్పుడు అర్థమైందమ్మా? అందుకే దీన్ని 7-4 సూత్రం అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? మీరు ఏదైనా తీసుకోండి, 2 పెద్ద కటింగ్స్ ఉంటాయి. బెనిఫిషియరీ 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 బెనే 1 2 3 4 5 కటింగ్లు ఉన్నాయి ఇక్కడ. 2 2 2 2 3 సేమ్ టు సేమ్. బెనిఫిషియరీ BENEFICIARY బెనిఫిషియరీ. ఇప్పుడు అర్థమైందమ్మా? సెలబ్రేషన్ CELEBRATION సెలబ్రేషన్. డెవలప్మెంట్ DEVELOPMENT. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 4. చూడండి, అన్ని కలిపి 11 అక్షరాలు అయినాయా? చెక్ చేసుకోండి ఒకసారి. డెవలప్మెంట్ డెవలప్ అంతేలే. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 2 3 4 2 2 3 4 సూత్రం. అర్థమైందమ్మా? ఎక్స్పెక్టేషన్ అన్నాడు. ఎక్స్ పెక్కు టేషన్ ఈఎక్స్ 2 పిసి 3 టే 2 షన్ 4 2 3 2 4 సూత్రం. సార్ అది ఎట్లా కట్ చేసుకోవాలి అంటే నీకు నాలెడ్జ్ తెలుసుకోవాలి. ముందుగా చూసి చూడంగానే తెలుసుకోవాలి. ఈ షన్ అనేది ఒకటి, టే అనేది ఒకటి, పెక్ అనేది ఒకటి, ఎక్స్ అనేది ఒకటి. అర్థమైంది ఇప్పుడు? అది అర్థం చేసుకోగలిగితేనే నీకు చదువు వస్తున్నట్టు, లేకపోతే నువ్వు అర్థం కాలేదు ఇంకా అని అర్థం. ఇక ఫ్యాసినేషన్ FASCINATION 3 2 2 4. ఫ్యాసినేషన్ FASCINATION ఫ్యాసినేషన్. లేదా ఇట్లా కూడా చెప్పొచ్చు FASCI, కానీ బాగుండదులే, నోరు బాగుండదు. FASCINATION అంటేనే బాగుంటది. ఫ్యాసినేషన్ అంటారు. బెల్ట్ కొడతావు ఏం కదా? అమ్మ బెల్ట్ ఇక్కడి నన్ను కొడతాను సార్ని అంటది. పుష్పలతమ్మ ఇప్పుడెందుకు బెల్ట్ అవసరం వచ్చాక నీకు? రామ్మా, ఎవరు వింటున్నారా లేదా తల్లులు? వింటున్నాం సార్. ఈ పదం చదవండి ఒకసారి చూద్దాం. ఏమిది పదము? చూసినట్టునే గ్రౌండ్ వాటర్ అయిపోయా. ఏ చదువు రాదని ఏం లేదు అక్కడ. గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ అంటే GROUND, ఇది గ్రౌండ్. ఈ GROUND అనేది గ్రౌండ్. వాటర్ అంటే WATER వాటరు. ఏముంది అక్కడ? ఇది 6 అక్షరాల పదము, ఇది 4 అక్షరాల పదము. ఏముంది పదం? ఇది 7 కదమ్మా. ఏడుందమ్మా 7? అక్కయ్య, మా అక్క, ఓ అక్క. గ్రౌండ్ అమ్మా, ఇది వాటర్ అమ్మా. ఇది 6 అమ్మా, ఇది 5 అమ్మా. మొత్తం కలిపి 11 అక్షరాలమ్మా. ఓయమ్మా. అర్థమైందా లేదమ్మా? మరి హార్మోనైజింగ్ హార్మోనైజింగ్ హార్ HAR హార్ MO నై NI జింగ్ ZING జింగ్ హార్మోనైజింగ్. ఇప్పుడు అర్థమైందమ్మా? 3 2 2 4 3 2 2 4. అంటే ప్రాక్టీస్ కోసం స్టార్టింగ్ లో ఇది. తర్వాత చూడాల్సిన అవసరంలా. ఊకనే కంటి సూప్తో సంపిపారాలు అంతే. అర్థమైందా? అర్థం కాలేదా? పదం బట్టి మనమే నోరు చూసుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి, చూసుకొని పోతా ఉండాలి. అది 12 11 10 ఇవన్నీ నాకు అవసరంలా. పెద్ద పదం అంటే లేపుకొని పోతా ఉండాలి అంతే. ఇక అమ్మా ఇమాజినేషన్ నీకు అర్థం కావడానికి ఫస్ట్ రోజుల్లో నేర్పిస్తున్న సామెతలు ఇవి. అంతేగాని ప్రతిరోజు అట్లే కూర్చోని కాదు. ఏదైనా చూసి చూడంగానే ఇమాజినేషన్ IMAGINATION ఇమాజినేషన్. నువ్వు ఇప్పుడు ఎక్కడ నేర్చుకొని ఉంటావో అలాగే కట్ చేసి చెప్తావు రేపు పొద్దున. ఇమాజినేషన్ నేషన్ అంటే 6 అక్షరాలు. ఇమాజి అనేది కూడా 5 అక్షరాలు. 6 5 11 అక్షరాలు. ఓం నమః శివాయ శంకరాభరణం అయిపోయా.
తర్వాత జస్టిఫియబుల్ అన్నాడు. జస్టి 5, ఫియబుల్ అనేది 6. జస్టిఫియబుల్ JUSTIFIABLE జస్టిఫియబుల్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. తర్వాత కైండ్ హార్టెడ్. చూడండి, కైండ్ హార్టెడ్ ఇది వేరు అది వేరు అనుకోండి, రెండు కలిపినాడు అంతే. 4 అక్షరాలని 6 అక్షరాలని కలిపినాడు, 7 అక్షరాలని. హార్టెడ్ లో 7 అక్షరాలు ఉన్నాయి నాన్న, కైండ్ లో 4 అక్షరాలు ఉన్నాయి నాన్న. అప్పుడు ఏమైంది? కైండ్ హార్టెడ్. హార్టెడ్ ఏమి? HART ఎడ్ అన్నాడు కాబట్టి హార్టెడ్. కైండ్ అనేది 1, 2 కలిపి 4, 7 సూత్రము 11 సూత్రం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే. తర్వాత లిబరలైజ్డ్ అన్నాడు. లిబరలైజ్డ్ LIBERALIZED లిబరలైజ్డ్ అన్నాడు. మొబిలైజేషన్ MOBILIZATION మొబిలైజేషన్. ఇట్లాంటివి ఎన్నైనా పెట్టు సార్, మాకు ఆట సార్, వెన్నతో పెట్టిన విద్య సార్ అనాలమ్మా స్టూడెంట్లు అయితే. పదాలని చూస్తే అమ్మా పీక్కొని తినాల మనమే, అవి మమ్మల్ని పీక్కొని తినకూడదమ్మా. అట్లా నేర్చుకోవాలా. ఎంత పెద్ద పదమైనా కానీ సార్ నేను చదువుతాను, నాకుంది టాలెంట్ అనాలా. నీ టాలెంట్ చూసి వేరే వాళ్ళు మబ్బు రావాలా. మా అమ్మ భలే చదువుతుంది, మా అవ్వ బాగా చదువుతుంది అబ్బా, ఎంత పెద్ద పదమైన చదివేస్తుంది, ఎంత పెద్ద పదమైన అనాలా. ఏమ్మా? ఏం సార్? 11 అర్థమైంది కదా? ఇంకా 12 కూడా సేమ్ టు సేమ్ అమ్మ, ఇంక చెప్పేది ఏం లేదు. 12లో కూడా ఏమంటే ఇక్కడ 6, 6 ఏమో 4, 8, 5, 7, 12 డివిజన్ చేస్తాం అంతే. కట్లు చేసుకుంటాం, కట్లపాం లెక్క. ఇప్పుడు ఆటోబయోగ్రాఫ్ అని ఉంది. ఆటోబయోగ్రాఫ్ AUTO 4, బయో 3, గ్రాఫ్ 5, మొత్తం కలిపి 12 అక్షరాలు. ఆటో AUTO ఆటో, బయో BIO బయో, గ్రాఫ్ GRAPH గ్రాఫ్. ఇది కటింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. మొత్తం కలిపితే ఆటోబయోగ్రాఫ్. మొత్తం 12 అక్షరాల పదము అనాలి. డెవలప్మెంట్స్ అన్నాడు. డెవలప్మెంట్స్ DEVELOPMENTS డెవలప్మెంట్స్. అఫెక్షనేట్ అన్నాడు. AFFECTIONATE అఫెక్షనేట్. అడ్మినిస్ట్రేట్ అన్నాడు. ADMINISTRATE అడ్మినిస్ట్రేట్. యాంటిసిపేషన్ అన్నాడు. యాంటిసిపేషన్ ANTICIPATION యాంటిసిపేషన్. ఎంత పెద్ద పదమైన ఉండని కట్లపామును కొట్టినట్టు కొట్టాలంతే. ఏమ్మా? సార్ సార్ అర్థమవుతుంది సార్. మళ్ళీ నిన్నేమో అంటివి అర్థం కాలేదు, ఊకనే ఫాస్ట్ పోతున్నావు, యా ఊరు నీది అంటివి. ఈ రోజు పొద్దున్న లేచిన చదువుతావా? అవును సార్. అది కాదమ్మా, చదివితే మంచిదమ్మా, చదివితే అర్థం చేసుకుంటాం. అమ్మా తల్లులో ఇక ఇవన్నీ అంతే. అక్నాలెడ్జ్డ్, బ్రీత్ టేకింగ్, అక్నాలెడ్జ్, నాలెడ్జ్, అక్నాలెడ్జ్. అక్ అనేది 3 అక్షరాలు, నాలెడ్జ్ అనేది ఒక రకంగా. ఏమ్మా అక్నాలెడ్జ్డ్ అట్లా వస్తుంది. బ్రీత్ టేకింగ్, బ్రీత్ అంటే శ్వాస తీసుకోవడం, బ్రీత్ టేకింగ్ అంటారు దాన్ని. సెలబ్రేషన్స్, డెవలప్మెంట్స్, ఎంతూజియాస్టిక్, ఫ్రెండ్లీనెస్, గ్రేసియస్నెస్, హార్మోనియస్లీ, తర్వాత ఇండిపెండెన్స్, జర్నలిస్టిక్, తర్వాత క్యాలిడోస్కోప్ అంట దీన్ని. లైట్ హార్టెడ్ అంట, మోటివేషనల్ అంట. ఇట్లాంటి పెద్ద పెద్ద పదాలు మనం చదవడం కూడా స్టార్ట్ చేయాలమ్మా. చదవడం ఏమైపోద్ది అంటే ఈజీ అయిపోద్ది. మీకు అర్థమైందా? అవును సార్. మీరు ఇంకోటి, ఇప్పుడు ఏ పదం చదివినా కూడా పెద్దది అని ఫీల్ రాదు, కటింగ్ లో పోతుంటది మీ మైండ్. బ్రీత్ టేకింగ్, ఏదైనా దీంట్లో ఎన్ని కటింగ్స్ ఉన్నాయో చూసుకుంటూ పోవాలి. అది విద్యార్థి లక్షణం. సెలబ్రేషన్స్, డెవలప్మెంట్స్, ఎంతూజియాస్టిక్, ఫ్రెండ్లీనెస్, గ్రేసియస్నెస్, హార్మోనియస్లీ అని, ఇండిపెండెన్స్ అని, జర్నలిస్టిక్ అని, ఏమ్మా క్యాలిడోస్కోప్ అని, తర్వాత లైట్ హార్టెడ్ అని, మోటివేషనల్ అని, ఇట్లా ఊగే చదవాలా. గుడ్డిగా చదువుకుంటూ పోతా ఉండాలి. చదివే కొద్దీ కటింగ్ సిస్టమ్ మీద పోరు మీరు. కటింగ్స్ ఎంతవరకు నేర్చుకునేంత వరకే. అర్థమైందా? ఓకే సార్. రైలు ట్రాక్ మీదకి వచ్చేంత వరకే రైలు బాధ. తర్వాత ఊకని పిల్లోడితో మరి అందుకే కదా అనేది ఇన్ని రోజులు ట్రాక్ ఎక్కడానికి రాము సార్ కష్టపడేది. ఒక్కసారి ట్రాక్ దిగిందా ఇంక అయిపా. సేమ్ 13 అక్షరాలు కూడా. ఆటోబయోగ్రఫీ ఏమో తిడితివి సార్. తిట్లే సార్, ఇది పర్ఫెక్ట్ గా రావాలి. నెక్స్ట్ కానమ్మా తల్లి. ఓకే. ఆటోబయోగ్రఫీ, సర్టిఫికేషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్, డిస్ట్రిబ్యూషన్స్, ఇంకా 13 అక్షరాలు అంటే తెలుసు కదా, ఇంకా పెద్ద పదాలు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏమ్మా అకామిడేషన్, బ్రెయిన్ స్టార్మింగ్ అని, కాన్సన్ట్రేషన్ అని,
డిటర్మినేషన్ అని, ఎగ్జాగరేషన్స్ అని, ఫండమెంటలీ అని, గ్రాండ్ ఫాదర్డ్ అని, హార్మోనైజేషన్ అని, ఇల్లుస్ట్రేషన్స్ అని, జస్టిఫికేషన్ అని, నాలెడ్జబుల్ అని, లెక్సికోగ్రాఫర్ అని, మోడర్నైజేషన్ అని, ఇట్లా పదాలు పెరిగినాయి. అర్థమైందా? క్లియరా? క్లియర్ అలాగే 14 అక్షరాలు, ఇక్కడ ఒక గుడ్డి గుర్తు ఉంది, ఆ గుడ్డి గుర్తు కూడా చెప్తాను వినండి తర్వాత. వినండి బాగా చక్కగా వినండి. 13 అక్షరాలు తర్వాత 14 అక్షరాలు. 14 అక్షరాలు ఏమి అంటే చూడండి, 14 అక్షరాలు కూడా సేమ్ టు సేమ్. డెమాన్స్ట్రేషన్స్, క్యారెక్టరిస్టిక్, అడ్మినిస్ట్రేషన్, కొలాబరేషన్స్, కమ్యూనికేషన్స్. ఏమ్మా అర్థమైందా? ఇవన్నీ పదాలు చూస్తే మీకు అర్థమైంది. 14 అక్షరాలు అంటే పెద్దవన్నమాట, ఇక ఇంకా అతి పెద్దవన్నమాట. అడ్మినిస్ట్రేషన్, సర్కమ్స్టేషనల్, తర్వాత కమ్యూనికేషన్స్ అని, డిసప్పాయింట్మెంట్ అని, డిస్క్రిమినేషన్ అని, హైపర్ సెన్సిటివ్ అని, ఐడెంటిఫికేషన్ అని, ఇంప్లిమెంటేషన్ అని, ఇండస్ట్రియలైజ్డ్ అని, లింగ్విస్టిక్ అని, రిప్రజెంటేషన్ అని, ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద పదాలు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంతకంటే పెద్దవంటే ఇంకెవరికమ్మా అవసరము? మోపు ఎందుకమ్మా మాకి అవసరమా? ఇంకా ఇంతవరకు నేర్చుకున్నాం. యాక్చువల్ చెప్పాలంటే 10 లాస్ట్, 11, 12, 13, 14 రుచి చూసి పక్కకు వారేయండి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. 10 వరకు అన్నం పప్పు, పక్కవి అప్పడాలు, సొండికలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు టేస్ట్ కి? అవి 11, 12, 13, 14. ఇవేం పెద్దగా మీ వెనక రావు, కానీ నేర్చుకుని ఉంటే మంచిది కదమ్మా. ఇంత పెద్ద పదాలు కూడా నేను చెప్తాను అని చెప్పడానికి నోరు అర్థమైందా? వాస్తవానికి 5 మినిమం నాలెడ్జ్. ఈ 5 నేర్చుకోవడం వల్ల 6, 7, 8, 9, 10 సహాయం. వీటికి నీకు హెల్ప్ అవుతుంది. 5వదే నువ్వు 5 బాగా నేర్చుకుని ఉంటేనే నీకు 10 వరకు లాజిక్ కొడుతుంది. 10 వరకు నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే 5 బాగున్నావు అని అర్థం. అర్థమవుతుందా? అర్థం కాలేదా? 6, 7, 8, 9, 10 బాగున్నావు నువ్వు అంటే 5 వరకు ఇంకా బాగున్నావు అని అర్థం. అవును సార్. ఈ 10 వరకు నువ్వు నేర్చుకుని ఉంటే 11, 12, 13, 14 అక్షరాలు జస్ట్ నీ నాలెడ్జ్ డెవలప్మెంట్ కోసం, అంతేగాని టెన్షన్ పడొద్దు. అర్థమైందా? అర్థం కాలేదా? క్లియరా? ఇప్పుడు మీకు ఒక లాజిక్ చెప్తాను. బాగినండి. ఇప్పుడు వినేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 11 అక్షరాలకి రా, ఒక్కసారి చూద్దాం. 11కు రా. 10, 11 ఇది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కొంచెం రాస్తాను, ఇక్కడ నీట్ గా పెడతాను. చూస్తున్నారు? అంతా నీట్ కనబడుతుందా? చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మామూలుగా 10 అక్షరాల వరకు పదాలు అనేది ఉంటాయమ్మా. ఇందులో అకౌంట్ ఎన్ని అక్షరాలమ్మా? అకౌంటబుల్ 2, 2, 3. అకౌంట్ వరకు చెప్పండి. అకౌంట్ వరకు ఎన్ని అక్షరాలు? 4. కాదు సార్. 6 సార్. అకౌంట్ అనేది ఎన్ని అక్షరాలు అంటే 6 అంటారు. ఎవరు మీరు? 7 సార్. ఏదోటి పక్క ఏడ్చేది ఎందుకమ్మా? 7 అని చెప్పనీకి రాదమ్మా, ఏడుస్తారు అప్పటి నుంచి. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చింది? అబుల్. ఎక్స్ట్రా ఏమొచ్చింది? అబుల్. ఇక్కడ చూడండి, బెనిఫిషియరీ అనే దాంట్లో బెనిఫిట్ అనేది నేర్చుకొని ఉంటాం. బెనిఫిట్ ఇట్లా వచ్చింటది. బెనిఫిట్ ఎన్ని అక్షరాలు? 2, 2, 3 అంటే 7 అక్షరాలు. అవునా? ఆ బెనిఫిట్ నేర్చుకుంటేనే కదా బెనిఫిషియరీ అనేది వచ్చేది దాంట్లో నుంచి. తర్వాత సెలబ్రేట్ ఎన్ని అక్షరాలు? 4, 5, 9 అక్షరాలు. సెలబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తర్వాతే కదా సెలబ్రేషన్ వచ్చేది. TION. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి, దీంట్లో పాయింట్ ఉంది. డెవలప్ అనేది నేర్చుకుంటేనే కదా డెవలప్మెంట్ వచ్చేది. ఎక్స్పెక్ట్ వస్తేనే కదా ఎక్స్పెక్టేషన్ రాసేది. ఫ్యాసినేట్ వస్తేనే కదా ఫ్యాసినేషన్ రాసేది. గ్రౌండ్ వేరు, వాటర్ వేరు. 2 నేర్చుకుంటే గ్రౌండ్ వాటర్ పెద్దదానికి. తర్వాత హార్మోనైజ్ వేరు, హార్మోనైజింగ్ వేరు. ఇమాజిన్ వేరు, ఇమాజినేషన్ వేరు. జస్టిఫై వేరు, జస్టిఫైబుల్ వేరు. కైండ్ హార్టెడ్ 2 పదాలు, కైండ్ ఒకటి, హార్టెడ్ ఒకటి. లిబరైజ్ లో లిబర్టీ, లిబర్ అని నేర్చుకుంటే లిబరైజ్డ్ రాయడం వస్తుంది. మొబలైజేషన్ అని ఉంది. మొబలైజేషన్ అంటే అర్థమేమి? కొన్ని పదాలు మనకు తెలియకుండానే చివరన వస్తూ ఉంటాయి.
అందుకనే ఆ పదాలు ప్లస్ అయినాయి. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? 8, అర్థమైంది. 9 పదాలు 10 పదాలు కాస్త 11, 12, 13, 14 ఎందుకు మారినాయి అంటే చివరికి బుల్లు, అర్రి, షన్ను, మెంటు, షన్ను, జింగు, ఇంగు, బుల్లు, ఈ బుల్లు ఇక్కడ పనిచేసింది, ఈ షన్ను ఇక్కడ పనిచేసింది, ఈ ఈ షన్ను ఇక్కడ పనిచేసింది, ఇక్కడ షన్ను పనిచేసింది, ఇక్కడ ఈ చివరన ఏవైతే ఉన్నాయో అబుల్లని, షన్నని, ఎస్ఐఓఎన్లని, టిఐఓఎన్లని, ఇంగు మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా పెద్దది కావడానికి పదం పెద్దది కావడానికి ఇంగు ఒకటి తోడ్పాటు అవుతుంది, ఈడీలు తోడ్పాటు అవుతూ ఉంటాయి. ఇలా మీకు ఒక లిస్టు తయారయ్యి బయటపడుతుంది. మీరు కావాలంటే గమనించుకోండి. ఇప్పుడు 11 అక్షరాలకు వెళ్ళండి, మీకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి. 12కి వెళ్ళండి, మీకు అర్థమైంది. అందులో కూడా అవే ఉన్నాయా వేరే ఉన్నాయా చూసుకోండి ఒకసారి, మీకు అర్థమైంది. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు అదే షన్నులు వచ్చినాయా చూసుకో ఒకసారి. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాలు ఏమైనా వచ్చినాయి చూసుకోండి ఒకసారి. అబుల్లు ఉందా? అబుల్ ఎక్కడైనా ఇక్కడ అబుల్ లేదు. నల్లు ఉంది అంటే అల్లు అనమాట. అల్లు కొన్నిట్లో అల్లు వస్తుంది, కొన్నిట్లో ఎల్లవైలు వస్తాయి. గమనించండి, మీకు అర్థమైద్ది. కొన్నిట్లో ఎల్లవైలు వచ్చి ఎక్స్ట్రా అవుతుంది, కొన్ని సందర్భంలో టిక్ వస్తుంది, ఇక్ వస్తుంది. తర్వాత ఈడీలు ఎక్కువ వస్తున్నాయి చూడండి, గమనించండి. లీలు ఉన్నాయి, ఇక్కులు ఉన్నాయి, సిఈలు వస్తాయి, ఎస్లు వస్తాయి. కొన్ని సందర్భం ఊకిన ఎస్ పెడితే ఒక అక్షరం ఎగిరిపోద్ది. 12 కాస్త 13 అవుతుంది, 13 కాస్త 11, 14 అవుతుంది. అర్థమవుతుందా మీకు? అర్థమైతుంది సార్. నువ్వు 13 డెవలప్మెంట్ నేర్చుకుంటే చాలు కదా, డెవలప్మెంట్స్ రాయడం పెద్ద కష్టమా? సెలబ్రేషన్ నేర్చుకుంటే చాలు కదా, దానికి ఒక ఎస్ పెట్టి 12 అక్షరాలు చేసినాడు వాడు. అర్థమవుతుందా? ఏమ్మా క్లియర్ అందరూ? అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఓహో మనం ఒక 10 అక్షరాల వరకు మనం గట్టిగా ఉంటే అందులో ఇంకా షెన్ అని, ఏబుల్ అని, టిఐఓఎన్లని, ఈడీలు పెట్టుకొని ఎన్ఈఎస్ఎస్ నెస్ అని ఇలాంటి ఎక్స్ట్రా వర్డ్స్ వస్తే అవి 11, 12, 13, 14 అయింటే తప్ప నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివి ఒక్కసారి రౌండ్ కొట్టి ఒక్కసారి బట్టి కొట్టి పెట్టుకో, ఆ లాస్ట్కి చూడంగానే అట్లా పలికేయి. ఇప్పుడన్నా అర్థమైందా అర్థం కాలేదు? ఏం అర్థమయ్యో చెప్పండి అమ్మా బంగారు బొమ్మలు, చెప్పండి అమ్మా. ఏమో తిడుతున్నారు. తిట్లే సార్, మంచి చెప్పారు కదా. ఏం చెప్తుంది చెప్పు, ఏం చెప్తుంది చెప్పాలి కదా. చెప్పారు. మామూలుగా 8, 9, 10 అక్షరాలు నేర్చుకున్న తర్వాత భయపడద్దండమ్మా. ఎక్కువైతున్నాయి అక్షరాలు అంటే అర్థమేమి, పెద్ద పదం ఎందుకు అవుతుంది అంటే మధ్యలో కాదు చివరన వచ్చేటువంటి అక్షరాలు మిన్నా అవి నేర్చుకుంటే మనకి ఇబ్బంది లేదు. అవి ఏంటి? లాస్ట్కి వచ్చేటువంటి అబుల్లు, షన్ను, టన్ను, ఇంగు. దీనికోసం నేనేం చేశానంటే భవిష్యత్తు బుక్లలో ఒక సపరేట్ ఒక బుక్ తయారు చేసి పెట్టా. ఇట్లాంటి పదాలన్నీ ఏరి కోరి, అరే ఇట్లాంటప్పుడు వాళ్ళు భయపడతారు, బాధపడతారు, మా వాళ్ళు కంట్లో నీళ్ళు పెట్టుకుంటారు అలివెళ్ళంటి వాళ్ళు అని చెప్పేసి లాస్ట్ కి ఏం చేసినాను, వాళ్ళని ఒక బుక్ తయారు చేసి పెట్టా. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? ఒక బుక్కే ఉంది. ఆ బుక్ నేర్చుకుంటే ఇట్లాంటి దరిద్రాలను ఎంతైనా మోసేస్తాం. ఇక అర్థమైంది అప్పుడు? క్లియరా? కొంచెమని అర్థమైందా చెప్పింది కాన్సెప్ట్? నీకు 11 అక్షరాలు, 12 అక్షరాలు, 13 అక్షరాలు, 14 అక్షరాలు ఎందుకు తయారైనాయి ఇంత పెద్ద పెద్దవి అంటే అందులో ఈ నెస్ పెడితే పెద్దది కాదా, ఆడే 4 అక్షరాలు తీసుకుపోయి పెట్టే. ఇప్పుడు ఎంఈఎన్టీ అని ఉంది లాస్ట్ లో, ఇక్కడ జడ్జ్ అని ఉంది, ఇక్కడ జడ్జ్ అని ఉంటది, ఇట్లా జడ్జిమెంట్ అని ఉంటది. ఇక్కడ జడ్జ్ నేర్చుకుంటే చాలదు, మెంట్ ఆల్రెడీ నేర్చుకుంటాం కదా, మెంట్ పెట్టేస్తే జడ్జిమెంట్. ఏం పెద్దదా అది? పేరుకేమో పెద్ద పదము, అర్థం కాల, పేరుకేమో పెద్దది, పేరుకు పెద్దది అంతేగాని నువ్వు దాంట్లో ఏం చేయాలా? 2 మర్డర్ చేసి పారాయాల, జడ్జ్ ఒకటి, మెంట్ ఒకటి. అర్థమైంది ఇప్పుడు? ఆయింట్ ఒకటి, మెంట్ ఒకటి. ఇల్నెస్ అని ఉంది, ఇల్నెస్. ఇక నెస్ నేర్చుకొని ఉంటావు, ఇల్లు ఒకటి పెడితే అయిపోయా, ఇల్నెస్ అయిపోయా. ఎంతూజియాస్టిక్ అన్నాడు, టిక్ నేర్చుకుంటే చాలదు. ఇక్కడ టేకింగ్ అన్నాడు, ఇంగు నేర్చుకుంటే చాలదు. వందలాది పదాలు ఇంగు మీద బేస్ అవుతూ ఉంటాయి. అర్థమైందా అర్థం కాలేదు? 81 నేర్చుకుంటే చూడు, ఇప్పుడు లవ్లీ, హార్మోనియస్లీ చదవనీకి రాదంటావా? అది లెక్కాచారం. అట్లా 14 అక్షరాలు పుట్టినాయి అంటున్నా నేను, ఊకనే పుట్టలేక. అర్థమైందా? వచ్చిందంటే 4 వచ్చేస్తాయి కదా సార్. ఏమొచ్చా? 4 అక్షరాలు ఇటు పెరిగిపోతుండే కదా సార్.
ఎందుకు పెరిగినాయి అనేది ఆన్సర్. అంతే నాకు కావాల్సిన ఆన్సర్లు. సార్ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, అవి లాస్ట్ కి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వచ్చే షార్ట్ కట్స్ కి ఒక బుక్ ఉంది, ఆ బుక్ నేర్చుకుంటాం సార్, ఇంకా అయిపోయింది. ఈ దరిద్రం ఎందుకు ఉంటది? ఎంత పెద్ద పదాలైనా దాంట్లో మిక్సింగ్ ఉంటది, అంతేగాని అది సపరేట్ గా రాదు కదా. నీకు అర్థమైందా? అర్థమైంది సార్. క్లియరా? ఇంకా ఇంతటితో మొదటి బుక్ ప్రయాణము సమాప్తం. 14 అక్షరాలు వచ్చిన ఇదే రామాయణమే, గుర్తుపెట్టుకోండి. ఇటు చూడండి, షన్ను, షియల్లు, షన్సు, మెంటు, షన్ను, టివ్వు, ఐడెంటిఫికేషన్. ఎక్కడ చూసినా ఇప్పుడు వాడికి అవకాశం లేదు. 14 అక్షరాలు వాడు పెంచాలి అంటే వాడికి అవకాశం లేదు. ఎంతున్న దీంట్లోనే మర్మం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఏం అర్థమైంది చెప్పు ఇప్పుడు, కరెక్ట్ గా చెప్పాలా? చెప్తా సార్. TION TIOనే కాదు, అట్లాంటివి సుమారుగా ఒక 100 ఉన్నాయి. ఉంటాయి సార్. ఆ 100ని మనం నేర్చుకుంటాం. ఒక బుక్ ఉంది, ఆ బుక్ నేర్చుకుంటాము, ఆ బుక్ లో అన్ని వచ్చేస్తాయి. కాబట్టి మనం ఇట్లాంటి పదాలను చూసినా భయపడము అంటున్నా. క్లియరా? క్లియర్ సార్. ఓకేనా? ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి పాయింట్ ఇట్సండి దావా. మీరే అంటారు కదా, ఇంకా పాయింట్ ఇట్సండి దావా. ఇలాంటి బాగా చెప్తాం. ఎప్పుడన్నా అడుగు సార్ చెప్తాం. కథ కంచికి